We can solve inverse trigonometric functions without a single formula. Depending on the logic how you catch. ఆ లాజిక్కే పట్టుకోవాలి. దానికి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఆ రిస్ట్రిక్షన్స్ కూడా ఒకసారి చెప్తాను. ఇది దేని మీద అంటే పీరియడ్ బ్యాక్ డొమైన్ రేంజ్ డిస్కస్ చేసినప్పుడు సైన్ కాస్ టాన్ గ్రాఫ్స్ వచ్చినప్పుడు స్టోరీ. అయితే ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ లో సమ్స్ ఏవి కూడా కొసీకెంట్ ఇన్వర్స్ కానీ సీకెంట్ ఇన్వర్స్ కానీ కాట్ ఇన్వర్స్ లో చెయ్యం, గుర్తుపెట్టుకోండి. అన్ని మార్చుకోవాల్సి వస్తుంది ట్రెడిషనల్ గా. ఇక్కడ అప్లికబుల్ ఫార్ములాస్, ఫర్ ఎగ్జాంపుల్ సైన్ థీటా 1/2 ఉందనుకోండి, మనం థీటా ప్లేస్ లో యాంగిల్ పెడితే నెంబర్ 1/2 వస్తుంది. ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఏంటంటే థీటా కనుక్కోవడం. అంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1/2 ఈజ్ ఈక్వల్ టు థీటా. అంటే సైన్ టేబుల్లో 1/2 ఎక్కడ వస్తుంది? యాక్చువల్ మన టేబుల్ ఎలా చూస్తాము? సైన్ 30 పెడితే 1/2 వచ్చింది అంటాం. అంటే థీటా ప్లేస్ లో 30 పెడితే 1/2 వచ్చిందని స్టోరీ. ఇప్పుడు అలా కాదు, వాల్యూ పెడితే యాంగిల్ ఎంత వచ్చే ఛాన్స్. సో దీనికి మళ్ళీ రిస్ట్రిక్టెడ్ డొమైన్స్ చెత్తా చెదరం అంతా వస్తుంది. దాని గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో లాజిక్ ఏంటంటే సైన్ ఇన్వర్స్ 1/2 ఫంక్షన్ అని చెప్పాను. ఏ రిలేషన్ ఈజ్ సెట్ టు బి ఏ ఫంక్షన్ ఇఫ్ ఎవ్రీ డొమైన్ ఈజ్ యూజ్డ్ అండ్ యూజ్డ్ ఓన్లీ వన్స్. అంటే నాకు 1/2 రావాలంటే అయితే 30 ఉన్నా వర్కౌట్ అవుతుంది, 150 ఉన్నా వర్కౌట్ అవుతుంది, తర్వాత 390 ఉన్నా వర్కౌట్ అవుతుంది. ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ ఆన్సర్స్ ఉంటాయి. మరి ఆన్సర్స్ అన్ని లెక్కలో తీసుకోకూడదు. ఫంక్షన్స్ అంటే 1 to 1, మెనీ టు 1 ఫంక్షన్స్. అందుకని దాని స్టోరీ రిస్ట్రిక్ట్ చేస్తాం. నెంబర్ 1, సైన్ ఇన్వర్స్ ఎక్స్ సమ్ములు చేయాలంటే మన రిస్ట్రిక్టెడ్ డొమైన్ ఇది 0 అనుకోండి, ఇది -90, ఇది 90 అంటే -90 దగ్గర బయలుదేరి 90 ఇలా వస్తుంది. అంటే -90 నుంచి 90 లోపల తెచ్చుకునే సమ్ములు చేయాల్సి వస్తుంది, దాటడానికి లేదు. ఇదే ఫర్ ఎగ్జాంపుల్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఫంక్షన్ తీసుకుంటే కాస్ ఇన్వర్స్ ఎక్స్కి -90, 90 స్ట్రక్చర్ వర్కౌట్ అవ్వదు, దానికి 0 to 180 వర్కౌట్ అవుతుంది. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 0 degrees, ఇక్కడ 90, ఇక్కడ నేను 180 తీసుకుంటే యాక్చువల్గా కాస్ 0 పైన నుంచి స్టార్ట్ అయ్యి కిందకు వచ్చి మళ్ళీ 180కి కిందకి వెళ్ళిపోద్ది. అంటే కాస్ 0 డైరెక్ట్గా 1, కాస్ 90 వచ్చేప్పటికి 0, కాస్ -90 మళ్ళీ -1, కాస్ మళ్ళీ ఇక్కడ పార్ట్ 180 దగ్గర కాస్ -1 వస్తుంది. సో ఎక్కడైతే ఏ క్వాడ్రంట్ పార్ట్లో నెగిటివ్ అండ్ పాజిటివ్ సైమల్టేనియస్గా కవర్ అవుతుందో, ఇప్పుడు దీని సంగతి చూస్తే 0 నుంచి 90 లోపల పాజిటివ్ షేడ్ కవర్ అయిపోయింది, 0 నుంచి మైనస్ లోపల నెగిటివ్ షేడ్ కవర్ అయిపోయింది, 0 నుంచి 90 లోపల పాజిటివ్ షేడ్ కవర్ అయిపోయింది, 90 నుంచి 180 లోపల నెగిటివ్ షేడ్ కవర్ అయిపోయింది. దాన్ని రిస్ట్రిక్టెడ్ డొమైన్ అంటాం. అంటే ఈ డొమైన్ కాస్ ఇన్వర్స్ ఎక్స్కి 0 నుంచి 180 లోపలే ఉండాలి. ఇదే ఫంక్షన్ నేను టాన్ ఇన్వర్స్ ఎక్స్ తీసుకుంటే టాన్ ఇన్వర్స్ గ్రాఫ్ ఎట్లా ఉంటుంది? ఇక్కడ -90, ఇక్కడ 90 తీసుకుంటే 0 దగ్గర 0 ఉంటుంది, +90 ఇన్ఫినిటీ పోతుంది, -90 -ఇన్ఫినిటీ అవుతుంది. అంటే -90 నుంచి 0 లోపల నెగిటివ్ ఆన్సర్స్, 0 నుంచి 90 లోపల పాజిటివ్ ఆన్సర్స్ కవర్ అయిపోతాయి. సో ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్ సమ్ చేసేప్పుడు రూల్స్ ఏంటంటే సైన్ వాల్యూస్ -90 నుంచి 90 లోపలే ఉండే ఆన్సర్సే ఏరుకోవాలి, కాస్కి 0 నుంచి 180 లోపల ఉండేవే ఏరుకోవాలి, టాన్కి -90 నుంచి 90 లోపల రావాలి. ఇది ఫండా నెంబర్ 1. ఫండా నెంబర్ 2 గుర్తుపెట్టుకోండి, దాన్ని రిస్ట్రిక్టెడ్ డొమైన్ అంటాం. ఫండా నెంబర్ 2, సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ఉన్నా, సైన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఉన్నా దాని ఆన్సర్ ఎక్స్. సైన్ ఇన్వర్స్ క్యాన్సిల్ అవుతుంది, కానీ రిస్ట్రిక్టెడ్ డొమైన్లో ఉంటేనే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సైన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్
లెట్ మీ టేక్ 240 ఉందనుకోండి, ఇలా క్యాన్సిల్ చేసి 240 రాయకూడదు. యూ కెనాట్ రైట్ 240, ఎందుకంటే 240 మన రిస్ట్రిక్టెడ్ డొమైన్లో లేదు. రిస్ట్రిక్ట్ డొమైన్ ఎక్కడి నుంచి ఉంది? -90 నుంచి 90 లోపలే ఉంది. అంటే ఇలా కనిపించినా క్యాన్సిల్ చేయకూడదు. సిమిలర్లీ కాస్ ఇన్వర్స్ ఆఫ్ సపోజ్ 240 degrees చెప్పాను, ఇది కూడా నాట్ వ్యాలిడ్. ఎందుకని నాట్ వ్యాలిడ్? ఇది రిస్ట్రిక్టెడ్ డొమైన్లో లేదు, 0 నుంచి 180 లోపలే ఉండాలి. అందుకని పటపట క్యాన్సిల్ చేసే ముందు రిస్ట్రిక్టెడ్ డొమైన్ ప్రతి సమ్కి కంపేర్ చేయాల్సి వస్తుంది. సో అందుకని గుర్తుపెట్టుకోండి, సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఎప్పుడన్నా ఫార్ములాస్ నేను అప్లై చేయాలంటే -90 నుంచి 90 లోపల ఉండాలి, క్లోజ్డ్ బ్రాకెట్స్. ఎందుకంటే దీని దగ్గర కూడా వాల్యూస్ ఉన్నాయి కాబట్టి. ఇదే నేను కాస్ ఇన్వర్స్ ఎక్స్ దగ్గర సమ్ములు క్యాలిక్యులేట్ చేయాలంటే క్లోజ్డ్ 0 నుంచి 180 లోపలే ఉండాలి, ఎందుకంటే వాల్యూస్ దీని మధ్యలో తిరుగుతుంది కాబట్టి. tan ఇన్వర్స్ ఎక్స్ సమ్ములు నేను ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ చేయాలంటే -90 నుంచి +90 ఓపెన్ బ్రాకెట్స్ ఉంటాయి, ఎందుకంటే 90 దగ్గర నాట్ డిఫైన్డ్. 90 వచ్చినప్పుడు ఇన్ఫినిటీ ఉన్న స్ట్రక్చర్లో క్లోజ్డ్ బ్రాకెట్ వాడకూడదు. ఇది బేసిక్ స్ట్రక్చర్ రిలేటెడ్ టు ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ రిలేషన్స్ వెన్ ద యాంగిల్స్ క్రాసెస్ రెస్ట్రిక్టెడ్ డొమైన్. ఎనీ డౌట్? నౌ పేజీలో ఉన్న ప్రాపర్టీస్ మీకు సరిగ్గా అర్థమైతే ఒక్క ఫార్ములా కూడా లేకుండా చేయొచ్చు. లేదంటే ఫార్ములాలు చుక్కలు చూపించే ఫార్ములాలు ఉన్నాయి, బీభత్సమైన కన్ఫ్యూజన్తో ఉన్నాయి. అవన్నీ అవాయిడ్ చేయాలంటే లాజిక్ క్యాచ్ చేయాలి. సో ఇప్పుడు మళ్ళీ ఫార్ములా సెట్ నెంబర్ 1, సెట్గా ఫార్ములాస్ రాస్తాను. సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఎక్స్ ఉన్న, సైన్ ఆఫ్ బ్రాకెట్లో సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఉన్న, దాని ఆన్సర్ ఎక్స్. రిస్ట్రిక్టెడ్ డొమైన్లో ఉంటేనే. సిమిలర్లీ కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ ఎక్స్ ఉన్న, కాస్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఉన్న, దాని ఆన్సర్ ఎక్స్, ప్రొవైడెడ్ రిస్ట్రిక్ట్ డొమైన్ అయితేనే. టాన్ ఇన్వర్స్ ఆఫ్ టాన్ ఎక్స్ ఉన్న, టాన్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఉన్న, దాని ఆన్సర్ ఎక్స్, రిస్ట్రిక్టెడ్ డొమైన్ అయితేనే. ఇది సెట్ 1. సేమ్ ఈజ్ అప్లికబుల్ టు కొసీకెంట్ సీకెంట్ కాట్. కాకపోతే రిస్ట్రిక్టెడ్ డొమైన్ మన కొసీకెంట్ సీకెంట్ కాట్కి డిస్కస్ చేయం, ఎందుకంటే అన్ని డిస్కంటిన్యూస్ ఫంక్షన్సే. డిప్పలు బోర్లించినవి లేచినవి అన్ని ఇలా డిప్పలు వస్తాయి. అందుకని ఈ 3 తీసుకుంటాం ప్రిన్సిపల్ ట్రిగనామెట్రీ. సో ఈవెన్ ఈ స్ట్రక్చర్ మనకి కొసీకెంట్ ఇన్వర్స్ వచ్చినా, సీకెంట్ ఇన్వర్స్ వచ్చినా, కాట్ ఇన్వర్స్ వచ్చినా వర్కౌట్ అవుతుంది. బట్ కామన్ కండిషన్ గుర్తుపెట్టుకోండి, దిస్ మస్ట్ బి ఇన్ స్పెసిఫిక్ డొమైన్. అది కూడా ఏంటి? రిస్ట్రిక్టెడ్ డొమైన్లో ఉంటేనే వర్కౌట్ అవుతుంది. సెకండ్ సెట్ ఆఫ్ ఫార్ములాస్ అదేంటి? సైన్ ఇన్వర్స్ ఆఫ్ -x ఉందనుకోండి, -sin ఇన్వర్స్ ఎక్స్ రాసేయచ్చు. ఇదే కాస్ ఇన్వర్స్ ఆఫ్ -x ఉందనుకోండి, కాస్ ఇన్వర్స్ ఎక్స్ రాయాలి, ఎందుకంటే కాస్ మైనస్ని మింగేస్తుంది. కాస్ ఆఫ్ -θ ప్లస్ కాస్ θ అవుతుంది. అలాంటప్పుడు ఇన్వర్స్ డెసిషన్ తీసుకోవడానికి నెగిటివ్ ఎక్కడ కవర్ అవుతుంది? 180 - θ కవర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాస్ గ్రాఫ్ మీకు ఏమని చెప్పాను? పైన నుంచి కిందకు వచ్చి ఇక్కడ నెగిటివ్, అంటే 0 నుంచి 90 లోపల పాజిటివ్, 90 నుంచి 180 లోపల నెగిటివ్. అందుకని అయితే θ 0 నుంచి 90 లోపల తీసుకుంటాం పాజిటివ్కి. నెగిటివ్ వస్తే 180 - θ. 180 - θ అంటే సెకండ్ క్వాడ్రంట్లోకి వస్తుంది. ఇది క్వాడ్రంట్ 1 అనుకుంటే, క్వాడ్రంట్ 2 అనుకుంటే ఇక్కడ నెగిటివ్ ఉంటుంది. కాబట్టి కాస్ ఇన్వర్స్లో నెగిటివ్ రావాలంటే ఇది చేయాలి. అలాగే సెకండ్ సెట్ ఆఫ్ ఫార్ములా, టాన్ ఇన్వర్స్ ఆఫ్ -x ఉంటే టాన్ ఇన్వర్స్ ఎక్స్ రాసేయచ్చు. ఇది సెట్ నెంబర్ 2. ఒక కాస్ తోటి మాత్రమే పంచాయతీ ఉంటుంది. నెక్స్ట్ సెట్ నెంబర్ 3. ఈ 3 సెట్లు గుర్తుపెట్టుకుంటే ఫార్ములాస్ లేకుండా చాప్టర్ చెప్పేస్తా. ఇది థర్డ్ సెట్ ఏంటి? కొసీకెంట్ ఇన్వర్స్ ఎక్స్ ఉందనుకోండి, దాన్ని సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1/x రాసుకోవచ్చు. అంతకని 1/sin ఇన్వర్స్ ఎక్స్ రాసుకోకర్లేదు. కొసీకెంట్ ఇన్వర్స్ ఎక్స్ ఉంటే
దీని రెసిప్రోకల్ రాసినప్పుడు ఇది x 1/x అయిపోతుంది. సిమిలర్లీ సీకెంట్ ఇన్వర్స్ ఆఫ్ x ఉందనుకోండి, దాని మీనింగ్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/x. ఇదే కాట్ ఇన్వర్స్ x ఉందనుకోండి, దాని ఆన్సర్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ 1/x. సిమిలర్లీ సైన్ కూడా అప్లికేబుల్. సైన్ ఇన్వర్స్ ఆఫ్ x ని కొసీకెంట్ ఇన్వర్స్ ఆఫ్ 1/x రాసుకోవచ్చు. కాస్ ఇన్వర్స్ x ని అంటే ఒకటి చెప్తే మిగతా అన్ని ఫ్రీ. అయితే దీనికి మాత్రం 6 డిస్కస్ చేస్తాం, వీటికి 3నే డిస్కస్ చేస్తాం, వీటికి 3 డిస్కస్ చేస్తాం, దీనికి 6 డిస్కస్ చేయాలి. కాస్ ఇన్వర్స్ x రావాలంటే సీకెంట్ ఇన్వర్స్ 1/x పెడతాం. ఇదే నేను టాన్ ఇన్వర్స్ x రాయాలంటే కాట్ ఇన్వర్స్ ఆఫ్ 1/x రాస్తాం. ఈ 6 ఒక సెట్. ఎడిషనల్గా మనం బట్టి కొట్టవలసిన 2 ఫార్ములాస్ ఉంటాయి, ఎందుకంటే సగం టాపిక్ అంతా దాని మీద నడుస్తుంది. దట్ ఈస్ టాన్ ఇన్వర్స్ x ప్లస్ టాన్ ఇన్వర్స్ y ఉందనుకోండి, దీని ఫార్ములా టాన్ ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ y బై 1 - xy. ఇది ఎలా వచ్చిందో కూడా థీరం ఉంటుంది, కానీ చాలా సమ్ములు దీని మీద నడుస్తాయి. ఇంకా ఉన్నాయి, సైన్ ఇన్వర్స్ x ప్లస్ సైన్ ఇన్వర్స్ y, కాస్ ఇన్వర్స్ x ప్లస్ కాస్ ఒక 6 సెట్ ఉంటాయి. అది గుర్తుపెట్టడానికి ఫస్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములా ఇది. ఇదే క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ టాన్ ఇన్వర్స్ x మైనస్ టాన్ ఇన్వర్స్ y ఉందనుకోండి, దీన్ని ఎలా రాస్తామంటే టాన్ ఇన్వర్స్ ఆఫ్ x మైనస్ y బై 1 + xy రాస్తాం. ఎలా? tan a మైనస్ tan b బై 1 ప్లస్ tan a tan b కదా, అప్పుడు tan ఆఫ్ a మైనస్ b అవుతుంది కదా. tan ఇన్వర్స్ tan క్యాన్సిల్ అయ్యి వచ్చే ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. tan ఇన్వర్స్ x ప్లస్ tan ఇన్వర్స్ y స్ట్రక్చర్ లా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది x, ఇది y, tan a ప్లస్ tan b బై 1 - tan a tan b. tan ఆఫ్ a ప్లస్ b, tan ఇన్వర్స్ tan క్యాన్సిల్ అయ్యి x ప్లస్ y మిగులుతుంది. ఈ tan ఇన్వర్స్ ఇస్తే సినిమా అలాగే వస్తుంది. మనం గుర్తు పెట్టుకోవడానికి కన్వీనియంట్ గా చెప్తున్నాను. tan ఆల్ఫా ప్లస్ tan బీటా బై 1 - tan ఆల్ఫా tan బీటా వచ్చిందంటే tan ఆఫ్ a ప్లస్ b, ఆ నోటేషన్ బట్టి కొట్టండి, ఈ నోటేషన్ బట్టి కొట్టండి. ఇంకో సెట్ ఆఫ్ ఫార్ములా అంటే సెట్ 4 మీరు బట్టి కొట్టాల్సిన ఫార్ములాల్లో ఇంకోటి ఏంటి, సైన్ ఇన్వర్స్ x ప్లస్ సైన్ ఇన్వర్స్ y ఉందనుకోండి, దీని ఫార్ములా సైన్ ఇన్వర్స్ ఆఫ్ x రూట్ ఆఫ్ 1 - y స్క్వేర్ ప్లస్ y రూట్ ఆఫ్ 1 - x స్క్వేర్. ఎందుకో తర్వాత వస్తుంది, మీకు తర్వాత చెప్తాను. యాక్చువల్గా ఏంటి తెలుసా, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. సైన్ ఏ ఎక్స్ అనుకోండి, సైన్ బి ఎంత అవుతుంది, కాస్ బి ఎంత అవుతుంది, రూట్ ఆఫ్ 1 - sin స్క్వేర్ వస్తుంది. ఇది ఏ అనుకుంటే, సైన్ ఏ అనుకుంటే కాస్ ఏ రావాలంటే 1 - x స్క్వేర్ తీసుకోవాలి రూట్. నేను దీన్ని బి అనుకుంటే, సైన్ బి అనుకుంటే కాస్ బి ఎలా వస్తుంది, రూట్ ఆఫ్ 1 - y స్క్వేర్ చేయాలి. అందుకని గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్లస్ ఉంటే మధ్యలో ప్లస్ వస్తుంది, మైనస్ ఉంటే మైనస్ వస్తుంది. అంటే సైన్ ఇన్వర్స్ x మైనస్ సైన్ ఇన్వర్స్ y అని ఉందనుకోండి, మనం రాయాల్సిన ఫార్ములా సైన్ ఇన్వర్స్ ఆఫ్ x రూట్ ఆఫ్ 1 - y స్క్వేర్ మైనస్ y రూట్ ఆఫ్ 1 - x స్క్వేర్. ఇది ఒక సెట్. అంటే సెట్ 4లో tan కి సంబంధించింది, సైన్ కి సంబంధించింది, అండ్ సెట్ 3లో కాస్ ఇన్వర్స్ x. ఈ పేజీ మీకు వచ్చేస్తే మిగతా ఉండే 40 ఫార్ములా స్కిప్ కొట్టేయచ్చు. 40 ఫార్ములాస్ ఉంటాయి, ఆ 40 ఫార్ములా స్కిప్ కొట్టేయచ్చు. ఈవెన్ ఇవేం గుర్తు లేకపోయినా ఇది గుర్తుంటే చాలు tan లో. తర్వాత నెక్స్ట్ సెట్ కాస్ ఇన్వర్స్ x ప్లస్ కాస్ ఇన్వర్స్ y ఉందనుకోండి, దీని ఫార్ములా ఏంటంటే కాస్ ఇన్వర్స్ ఆఫ్ xy మైనస్ రూట్ ఆఫ్ 1 - x స్క్వేర్ రూట్ ఆఫ్ 1 - y స్క్వేర్. ఎందుకని, కాస్ ఆఫ్ a ప్లస్ b కాస్ a కాస్ b మైనస్ సైన్ a సైన్ b. నేను దీన్ని ఏ అనుకున్నా అనుకోండి, కాస్ ఏ ఎక్స్లో ఉంది, మరి సైన్ ఏ రూట్ ఆఫ్ 1 - x స్క్వేర్ రావాలి కదా, అంటే సైన్ ఏ సైన్ బి అవుతుంది అనమాట. గుర్తుపెట్టుకోవడానికి కన్వీనియంట్ గా చెప్తున్నా. ఇంకో సెట్ ఆఫ్ ఫార్ములా కాస్ ఇన్వర్స్ x మైనస్ కాస్ ఇన్వర్స్ y ఉందనుకోండి, దీని ఫార్ములా కాస్ ఇన్వర్స్ ఆఫ్ xy
ప్లస్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇది కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. కాస్ ఏ కాస్ బి, ప్లస్ ఉంటే మైనస్ రాస్తాం, మైనస్ ఉంటే ప్లస్ రాస్తాం. ఇది ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ రాసాం, మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ రాసాం. ఈ ఫార్ములా పేజీ యాజ్ ఇట్ ఈజ్గా కాపీ చేసుకుని నాకు నోట్స్ షేర్ చేయండి. ఇవాళ సాయంత్రం లోపల నాకు లిమిట్స్ నేను చెప్పిన మొత్తం స్ట్రక్చర్ అంతా అందరి దగ్గర కావాలి, లేకపోతే క్లాస్ లింక్ రేపు ఇవ్వను. మళ్ళీ చెప్తాను, ఐ వాంట్ ఆల్ ద 15 సమ్స్ రిలేటెడ్ టు నేను చెప్పిన టాపిక్. లాస్ట్ టాపిక్ ఏంటి? ఫస్ట్ ప్రిన్సిపల్స్. బ్యాడ్లీ నీడెడ్ ఫర్ మీ. నాకు కావాలి, మీకు అవసరం లేదు, నాకు తెలుసు మీకు అవసరం లేదని, నాకు కావాలి. ప్లస్ ఇవాళ చెప్పిన ఫార్ములాస్ నుంచి ఈ టాపిక్ కావాల్సిన చెత్త అంతా కావాలి. ఇవి ఫార్ములాస్, ఇప్పుడు నేను రాసిన ఫార్ములాస్ మీకు అర్థమైనాయి అనుకోండి, మనం మొత్తము థీరమ్స్ అన్ని స్కిప్ చేయొచ్చు. ఎందుకని? ఇప్పటి వరకు నేను ఫార్ములాస్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి డివైడ్ చేశాను. ఫ్యూచర్లో ఎలాంటి సమ్స్ వస్తాయంటే సైన్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ అని వస్తాయి. దాని మన దగ్గర ఫార్ములా లేదు. కాస్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే సైన్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఒక ఫార్ములా, సైన్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఎక్స్, సైన్ ఆఫ్ కాట్ ఇన్వర్స్ ఎక్స్, సైన్ ఆఫ్ సీకెంట్ ఇన్వర్స్ ఎక్స్, సైన్ ఆఫ్ కాట్ ఇన్వర్స్ ఎక్స్. ఒక్కొక్క దానికి ఒక 4 సెట్లు, అలా 6 4 24 ఫార్ములాలు. ఇక రాసుకుంటూ పోతే పంచాయతీ ఉంటూనే ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోండి, సమ్ములు చేసినప్పుడు మనం లాజిక్ క్యాచ్ చేయాలి. మీకు అర్థం అవడం కోసం థీరమ్స్, ఇప్పుడు నేను చెప్పిన 6 ఫార్ములాస్ డెరైవ్ చేసిన థీరమ్స్ ఎలా వచ్చాయో చెప్తాను. థీరం నెంబర్ 1, షో దట్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ వై ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ వై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. మళ్ళీ చెప్తున్నాను, ఏ ఫార్ములా ఉండద్దంటే లాజిక్ క్యాచ్ చేయండి. ఎప్పుడన్నా థీటా ప్లేస్ లో సైన్ ఇన్వర్స్ ఎక్స్ అని ఇస్తే అప్పుడు సైన్ థీటా గాడు ఎక్స్ అవుతాడు. సైన్ ఇన్వర్స్ ఇట్ వస్తే సైన్ అవుతుంది, అందుకని కొసీకెంట్ అవ్వదు. ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్ లో లాజిక్ ఇది. ఇప్పుడు ఇదే లాజిక్ బేస్ చేసి నేను షార్ట్ కట్ లో ప్రూవ్ చేయడానికి టు ప్రూవ్ అని రాస్తాను. నేనేమని ప్రూవ్ చేయాలి? నేను ఇక్కడ రాస్తున్నాను మీకోసం. టు ప్రూవ్ ఏమని ప్రూవ్ చేయాలి? సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ వై పెడితే సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ ప్లస్ వై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్రూవ్ చేయాలి కదా. ఇంకో స్టెప్ ఎక్స్టెండ్ చేస్తాను. టు ప్రూవ్ ఆల్ఫా ప్లస్ బీటా, ఈ చెత్తను ఆల్ఫా అనుకుంటే ఈ చెత్తను బీటా అనుకుంటా, ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ వై రూట్ ఆఫ్ 1 మైనస్ స్క్వేర్. మళ్ళీ చెప్తాను, కాలేజీలో థీరమ్స్ చెయ్యరు, ఫార్ములా పేపర్ బట్టి కొట్టుకు రమ్మంటారు. ఎందుకంటే అది 4 మార్క్సే కాబట్టి థీరమ్స్ అవసరం లేదు. కానీ నేను చెప్పే మెథడ్ చేస్తే ఫార్ములాలు మర్చిపోయి అప్పటికప్పుడు డిరైవ్ చేయొచ్చు. ఇంకో స్టెప్ రాస్తాను, టు ప్రూవ్ అని రాసి సైన్ ఇన్వర్స్ వస్తే సైన్ అవుతుందిగా, అంటే సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ వై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఎనీ డౌట్ ఇన్ ద కాన్సెప్ట్? ఇప్పుడు నేను ఎల్హెచ్ఎస్ తీసుకుంటా. సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఉంది, ఫార్ములా ఏంటి? సైన్ ఆల్ఫా కాస్ బీటా ప్లస్ కాస్ ఆల్ఫా సైన్ బీటా. బట్ నేను ఏం తీసుకున్నాను? దీని ఆల్ఫా తీసుకున్నా. ఇప్పుడు సైన్ ఇన్వర్స్ ఎక్స్ గాడు ఆల్ఫా అంటే సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది కదా. మరి కాస్ ఆల్ఫా ఏం రావాలి? రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా రావాలి, అంటే రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఎవడీడు? కాస్ ఆల్ఫా. ఎనీ డౌట్? అలాగే బీటా ఏం తీసుకున్నాను? సైన్ ఇన్వర్స్ వైని బీటా తీసుకున్నాను, అంటే నా భాషలో వై ఈజ్ ఈక్వల్ టు సైన్ బీటా ఉన్నట్టు కదా. వై సైన్ బీటా ఉంటే మరి కాస్ బీటా ఏమైనట్టు? రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ బీటా కదా, అంటే కాస్ బీటా గాడు రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ కదా.
ఇప్పుడు ఎల్హెచ్ఎస్ తీసుకుంటే నా దగ్గర సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఉంది. ఫార్ములా ఏంటి? సైన్ ఆల్ఫా కాస్ బీటా ప్లస్ కాస్ ఆల్ఫా సైన్ బీటా. మీకు అర్థం అవడానికి కొంచెం లెంగ్తీగా చెప్తున్నాను. ఇది మీరు నోట్స్ రాసుకుంటే రేపు ఒక్కొక్క స్టెప్ చూసుకుంటే అర్థమవుతుంది ఫైనల్ బోర్డులో. సైన్ ఆల్ఫా ఎక్స్ కాస్ బీటా రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ కాస్ ఆల్ఫా రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ వై. వచ్చేసింది ప్రూవ్. నేను ఇది తీసుకునేది ప్రూవ్ చేయాలి కదా. అందుకనే క్వశ్చన్ని టు ప్రూవ్ అని మాడిఫై చేసి నా ఎల్హెచ్ఎస్ ఇది, నా ఆర్హెచ్ఎస్ ఇది. అంతేగాని ఇది ప్రూవ్ చేయం. వీఆర్ గోయింగ్ టు ప్రూవ్ దిస్ పార్ట్. దేర్ ఫోర్ ఇప్పుడు సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇది కదా. అప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ఏమవుతుంది? సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ వై రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్. ఎవడు ఆల్ఫా? ఆల్ఫా ఎవడు అనుకున్నాం? సైన్ ఇన్వర్స్ ఎక్స్. అందుకని సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ వైకి ఈ చెత్త వచ్చింది. ఐ రిపీట్, క్యాచ్ ద లాజిక్. యూ క్యాన్ ఎలిమినేట్ 40 థియరమ్స్. మీరు ఈ లాజిక్ క్యాచ్ చేస్తే 40 థియరమ్స్ వదిలేయచ్చు. ఇది పార్ట్ 1, పార్ట్ 2 మీరు చేయండి. అంటే మైనస్ ఉండే సమ్ మీరు చేయండి. సేమ్ లాజిక్. దిస్ ఈజ్ థియరం నెంబర్ 1. చేసి నాకు ఫోటోలు పెట్టాలి. మళ్ళీ చెప్తున్నాను, చేసి నాకు ఇవాళ సాయంత్రం లోపల ఫోటోలు పెట్టాలి. మీకు రికార్డింగ్ కూడా షేర్ చేస్తాను ఎలా చేయాలో. మీరు చేసి పెట్టకపోతే రేపు ఇంపోజిషన్ ఇచ్చేస్తాను. ముందే చెప్తున్నాను, నో కాంప్రమైజ్. ఫార్ములాలు ఎగ్గొడుతున్నాం కాబట్టి నేను చెప్పినట్టే చేయాలి. ఫార్ములాలు ఎగ్గొట్టాలంటే లేదు, ఫార్ములాలు బట్టి కొట్టి అప్పచెప్తానంటే అప్పచెప్పండి. జస్ట్ 45 ఉంటాయి ఈ చాప్టర్లో. దానికన్నా నేను రెడీ. ఈ థియరం చేయడం ఇష్టం లేకపోతే కనుక ఫార్ములాలు బట్టి కొట్టేసి రెడీ ఉండండి. ఆన్లైన్లో అడిగేస్తాను, వీలుంటే కడిగేస్తాను. మూవింగ్ టు సెట్ నెంబర్ 2. సెట్గా లేకపోతే సైన్స్ క్లాస్. సెట్ నెంబర్ 2. సెట్ నెంబర్ 2 ఏంటి? కాస్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ వై ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ xy మైనస్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్. ఇది నేను ప్రూవ్ చేయాలి. సేమ్ కాన్సెప్ట్, సేమ్ లాజిక్ ఫాలో అవుతున్నాను. జాగ్రత్తగా చూడండి. టు ప్రూవ్ ఏం ప్రూవ్ చేయాలి? ఆల్ఫా ప్లస్ బీటా ఇజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ రూట్ ఆఫ్ xy ఇన్ మైనస్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ 1 మైనస్ వై స్క్వేర్. ఇంకో స్టెప్ రాస్తున్నాను, టు ప్రూవ్. అంటే మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్ని ఎక్స్టెండ్ చేసి అప్పుడు ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ డిసైడ్ చేస్తాం. టు ప్రూవ్ కాస్ ఇన్వర్స్ వస్తే కాస్ కదా. అప్పుడు నా దగ్గర కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఏమున్నట్టు? xy మైనస్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్. ఎనీ డౌట్? దీన్ని డబ్బా కొట్టి పక్కనెట్టుకుంటే ఇది నాకు ఎల్హెచ్ఎస్, ఇది నాకు ఆర్హెచ్ఎస్. ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్దాం. వేర్ ఆల్ఫా ఎవరిని తీసుకున్నాము? కాస్ ఇన్వర్స్ ఎక్స్ తీసుకున్నాము. మరి కాస్ ఆల్ఫా గాడు ఎక్స్ అవ్వాలి కదా. మరి సైన్ ఆల్ఫా గాడు ఏమవ్వాలి? రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా కదా. అప్పుడు సైన్ ఆల్ఫా ప్లేస్ లో రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఎనీ డౌట్? కాస్ ఆల్ఫా ఉంది, సైన్ ఆల్ఫా. బీటా ఎవరిని తీసుకున్నాము? బీటా గాన్ని నేను కాస్ ఇన్వర్స్ వై తీసుకున్నాను. ఓపెన్ ఛాలెంజ్, కాలేజీలో ఇలా చెప్పరు. ఎవరికైనా చెప్పుంటే నా నోట్స్ పెట్టండి. లెట్ మీ షో, లెట్ మీ సీ అండ్ షో అదర్స్. ఇలా చేస్తే టెక్స్ట్ బుక్ లో అన్ని థియరమ్స్ వచ్చేస్తాయి, అన్ని సమ్లు వచ్చేస్తాయి. ఒక్క ఫార్ములా బట్టి కొట్టక్కల. ఇటు వెళ్తే ఇటు ఏమవుతుంది, ఇటు వెళ్తే ఇటు ఏమవుతుంది. ఈ లాజిక్ అర్థమైతే చాలు. ఎవరు ఆల్ఫా ఎవరు బీటా ఇది అర్థమైతే చాప్టర్ మొత్తం అయిపోతుంది. లేదంటే ఫార్ములాస్ అన్ని బట్టి కొట్టాలి. అందుకని థియరమ్స్ ఓవరాల్గా మిగతా 3 మీరు చేయండి. నేను ప్లస్ ఉన్న ఫార్మాట్ మీకు చెప్తున్నాను, మీరు మైనస్ ఉన్న ఫార్మాట్ చేసి నాకు పెట్టండి. బి ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ వై బీటా అంటే కాస్ బీటా ఈజ్ ఈక్వల్ టు వై అన్నట్టు. కరెక్టేనా? మరి కాస్ బీటా వై కాబట్టి మరి సైన్ బీటా ఏం రావాలి?
√1 మైనస్ కాస్ స్క్వేర్ బీటా అవ్వాలిగా, అంటే √1 మైనస్ వై స్క్వేర్. ఎవడీడు? సైన్ బీటా. ఇప్పుడు ఎల్హెచ్ఎస్ తీసుకుంటాం. ఎల్హెచ్ఎస్ నా దగ్గర స్ట్రక్చర్లో ఏముంది? కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా. మనకి చిన్నప్పటి నుంచి తెలిసిన ఫార్ములా ఏంటి? కాస్ ఆల్ఫా కాస్ బీటా మైనస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా. కాస్ ఆల్ఫా ఎక్స్ కాస్ బీటా వై మైనస్ సైన్ ఆల్ఫా √1 మైనస్ ఎక్స్ స్క్వేర్ సైన్ బీటా √1 మైనస్ వై స్క్వేర్. ఎవడీడు ఇంతకీ? కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా గాడు. మనకు ఆల్ఫా ప్లస్ బీటా కావాలి. యాక్చువల్లీ ఇక్కడ అయిపోయింది సమ్ము, ఇక్కడ ఆపేయచ్చు. ఎల్హెచ్ఎస్ తీసుకుని ఆర్హెచ్ఎస్ హెన్స్ ప్రూవ్డ్ అని రాయొచ్చు. కానీ చాదస్తంగా నేను అప్లై చేసిందే రావాలనుకోండి, అప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ఇక్కడ ఆపేయచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఆల్ఫా ప్లస్ బీటా ఏమవుతుంది? కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ వై మైనస్ √1 మైనస్ ఎక్స్ స్క్వేర్ √1 మైనస్ వై స్క్వేర్. ఎవడు ఆల్ఫా? అందుకని కాస్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ వై కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ √1 మైనస్ ఎక్స్ స్క్వేర్ √1 మైనస్ వై స్క్వేర్. ఈ చాప్టర్కి వెయిటేజ్ 4 మార్క్స్. 4 మార్క్స్ కోసం ఎవడన్నా 45 ఫార్ములాలు బట్టి కొడతారా? దోల మాస్టర్ కాకపోతే. ఆ లెక్కన ఇది ఏ కాదా? 1A కదా. 1Aలో మ్యాథమెటికల్ ఇండక్షన్ పెట్టుకుంటే ఒక ఫార్ములా అవసరం లేదు, ఫంక్షన్స్ ఒక్క ఫార్ములా అవసరం లేదు, మ్యాట్రిసెస్ ఒక్క ఫార్ములా అవసరం లేదు. ఏ ఫార్ములా లేని చాప్టర్లోకి ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి మనకి హెల్ప్ చేసే టాపిక్ ఇది. ఏ ఫార్ములా లేకుండా ప్రొవైడెడ్ లాజిక్. నేను ఎవరిని ఆల్ఫా తీస్తున్నాను ఎవరిని బీటా తీస్తున్నాను మీరు సరిగ్గా అర్థమైతే వర్కౌట్ అవుతుంది. మీరు చేయాల్సింది కాస్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ కాస్ ఇన్వర్స్ వై, అప్పుడు ఇక్కడ ప్లస్ వస్తుంది. లాజిక్ ఈజ్ సేమ్. ఎనీ డౌట్? నౌ మూవింగ్ టు సెట్ నెంబర్ 3. నాకు నేను ఫస్ట్ పేజ్లో రాసిన ఫార్ములాస్ అన్నీ రాసి ఇవన్నీ షేర్ చేయాలి నైట్ లోపల. నో కాంప్రమైజ్. మోర్ ఓవర్ మొన్న చెప్పిన ఫస్ట్ ప్రిన్సిపల్స్ ఇవన్నీ నాకు కావాలి. అండ్ ద థర్డ్ సెట్ గివెన్ బై tan ఇన్వర్స్ ఎక్స్ మైనస్ tan ఇన్వర్స్ వై. ఇది నేను మైనస్లో చెప్తున్నా, మీరు ప్లస్లో చేసి చూపించండి. దీని ఫార్ములా ఏంటంటే tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై బై 1 ప్లస్ ఎక్స్ వై. ఎలా వచ్చింది? నౌ let us check. So to prove, ఏం ప్రూవ్ చేయాలి? ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై బై 1 ప్లస్ ఎక్స్ వై. మళ్ళీ రాస్తున్నాను. టు ప్రూవ్ వానిటి తీసుకోండి. టు ప్రూవ్ రాయాలి. సమ్ ఎక్కడ అయిపోతుందో అది ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ తీసుకుని ఎల్హెచ్ఎస్ నుంచి ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేస్తే చుట్టిమే చుట్కాడ. Without any single formula, we can do all the sums. To prove, అప్పుడు tan of alpha minus beta ఏమవుతుంది? x minus y by 1 plus xy. ఇప్పుడు నా భాషలో ఇది LHS, ఇది RHS. Now, ఆల్ఫా గాని ఏమనుకున్నాము? tan inverse x. Where? అప్పుడు tan ఆల్ఫా గాడి x ఉన్నట్టు కదా, డబ్బా కొట్టుకోండి. బీటా గాని ఏమనుకున్నాము? tan ఇన్వర్స్ వై. అంటే tan బీటా ఈజ్ ఈక్వల్ టు వై ఉన్నట్టు కదా. ఇప్పుడు నేను ఎల్హెచ్ఎస్ తీసుకుంటున్నాను. నా దగ్గర tan ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఉంది. చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్న ఫార్ములా ఏంటి? tan ఆల్ఫా మైనస్ tan బీటా బై 1 ప్లస్ tan ఆల్ఫా ఇంటూ tan బీటా. tan ఆల్ఫా ఎవరు? ఎక్స్. tan బీటా ఎవరు? y బై 1 ప్లస్ xy వచ్చేసింది. హెన్స్ ప్రూవ్డ్. అయిపోయింది. ఏమన్నా ఒక్కటన్నా బట్టి కొట్టాల్సిన అవసరం ఉందా? లేవు. కానీ ఇవన్నీ మీరు ఫార్ములాల కింద చేద్దాం, ఈ లాజిక్ అర్థం కాదు అనుకుంటే మీకు ఫార్ములాలు చూపిస్తాను. ఇవన్నీ ఫార్ములాలే, ఈ పేజ్ అంతా ఫార్ములాలే. ఓకే, మోర్ ఓవర్ ఈ పేజ్ అంతా ఫార్ములాలే. టెక్స్ట్ బుక్ లోవే, నా సొంత పైత్యం కాదు. దిస్ ఈజ్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్. ఇవన్నీ ఫార్ములాలు, ఇవన్నీ ఫార్ములాలు. ఇవన్నీ తప్పించుకోవడానికి ఏం చేయాలి? లాజిక్స్. ఇవన్నీ కండిషన్ బేస్డ్ ఉంటాయి. ఇప్పుడు నేను సైన్ ఇన్వర్స్ ఒకటి,
ప్లస్లో ఒకటి -1 చెప్పాను చూసారా, వాడివన్నీ కండిషన్ బేస్ తీస్తాడు. 4 మార్క్స్కి వచ్చేది మన కండిషన్ బేస్డ్ రావు. అందుకని జస్ట్ ఈ లాజిక్ క్యాచ్ చేస్తే ఈ చాప్టర్ మొత్తం నెక్స్ట్ వీక్లో అయిపోయచ్చు. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఏదన్నా హాలిడే వస్తే ఏమన్నా బంధువులు వస్తే నాకు ముందుగా చెప్పండి. ఐ విల్ గో విత్ కంప్లీషన్ ఆఫ్ దిస్ చాప్టర్ కంప్లీట్లీ బై తెలుగు అకాడమీ. ఐ రిపీట్, నాకు 6 థీరమ్స్ కావాలి ఇవాళ సాయంత్రం లోపల, 15 సమ్స్ కావాలి ఈవినింగ్ లో. బై దెన్.